ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక అత్యద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాము. బైబిల్లో జరిగేది ప్రతిదీ అద్భుతమే. కాకపోతే కొన్ని విషయాలు ప్రభువుకి ఇష్టమైనవిగా ఉన్నప్పుడు నిజంగా అవి అద్భుతాలే. మరి ఈ రోజున ప్రభువుకి అంత ఇష్టమైనది ఏది అంటే బాప్తిస్మిచ్చు యోహాన్ గారి గురించి నేను చెప్పబోతున్నాను. ప్రభువు మనస్సులో ఒక చక్కటి స్థానాన్ని సంపాదించుకున్నారు ఈ బాప్తిస్మిచ్చు యోహాన్ గారు. మరి ఆయన విషయమై మనం గమనించినట్లయితే ఆయన హేరోదు రాజు చేత చంపబడ్డాడు. ఎలా అంటే హేరోదు మహారాజు వారసుడే ఈ హేరోదు అంతిపాస్. అంటే ఇక్కడ హేరోదు మహారాజు ఎవరు అంటే క్రీస్తు పుట్టినప్పుడు చంటి పిల్లల్ని చంపమని ఆదేశం ఇచ్చాడు కదా, ఆ రాజు వంశాంకురమే ఈ హేరోదు అంతిపాస్. అయితే ఈయన చేసిన తప్పు ఏంటి అంటే అతను ఆ సహోదరుడు బ్రతికి ఉంటుండగానే అతని భార్య హెరోదియాను తన పత్నిగా స్వీకరించాడు. మరి ఈ తప్పును ధర్మశాస్త్రానికి విరుద్ధంగా చేసి ఉన్నాడని బాప్తిస్మిచ్చు యోహాను గారు హెచ్చరించి అతను చేసిన తప్పును ఎత్తి చూపి ఖండించారు. ఆ విషయము హెరోదియాకు ఎంతమాత్రమూ నచ్చలేదు. అది ఆమె అతనిపై ద్వేషాన్ని, యోహాను గారిపై ద్వేషాన్ని విపరీతంగా పెంచుకొని సమయం కోసం చూస్తుంది. మరి అదే సమయంలో ఒక రోజున మరి హేరోదు రాజు పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నప్పుడు హేరోదియా కుమార్తె సలోమే అక్కడ నాట్యం చేస్తుంది. మరి అక్కడ సభ ఎలా ఉందంటే పాప వాతావరణంతో కూడి ఉంది. మరి ఆ సభ జరుగుతుండగా సలోమేకు మరి ఈ రాజు ఏమైనా వరం కోరుకో అని అడిగేటప్పుడు ఆమె తన తల్లి హెరోదియా దగ్గరికి వెళ్ళి తల్లిని సలహా అడిగింది ఏమి అడగాలి అని. అప్పుడు ఆ తల్లి తన దుష్టతను అక్కడ ప్రదర్శించింది. మరి బాప్తిస్మిచ్చు యోహాను గారు తలని నరికి తెమ్మని అతనికి రాజుకి చెప్పమని సలహా ఇచ్చింది. మరి ఆ విధంగా యోహాను గారు వాళ్ళ దుష్టతకు అక్కడ బలి కావడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి యోహాను గారు ఒక గొప్ప ప్రవక్తగానే కాకుండా యేసుక్రీస్తు హృదయంలో ఒక గొప్ప స్థానాన్ని సంపాదించే ఒక ప్రవక్తగా కూడా స్థిరపడ్డారు. మరి ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ఆయన దేవుడు అతనికి అప్పచెప్పిన బాధ్యతను సంపూర్ణంగా నిర్వర్తించాడు. ధర్మానికి న్యాయానికి కట్టుబడి ఉన్నాడు. ఎక్కడా అన్యాయాన్ని సపోర్ట్ చేయలేదు. మరి తనకిచ్చిన కర్తవ్యాన్ని తను నిలబెట్టుకున్నాడు కాబట్టే యేసుక్రీస్తు మనసులో అంత గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు.